రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి మే 18 ఫ్రెండ్స్, శనివారం. టైం అయితే 10:15 అయితే అయింది. మనం 9 గంటలకైతే లైన్కి వచ్చా ఫ్రెండ్స్. కరెక్ట్గా వచ్చి అక్కడ సెంటర్లో ఉంటే 9:30కి ఓలా బుకింగ్ అయితే పడింది గవర్నమెంట్ హాస్పిటల్కి. 176 రూపాయలు బిల్ అయితే వచ్చింది. బోనీ కిరాయి ఇప్పుడే బోనీ అయింది ఫ్రెండ్స్. దింపేసి ఇటు కరెన్సీ నగర్ వైపు వచ్చా. క్లైమాక్ట్ అయితే ఫుల్గా మారిపోయింది ఫ్రెండ్స్. వాతావరణం చల్లగా ఉంది, లైట్గా వర్షం కూడా పడుతుంది అనమాట. ఈ ఓబర్లో మళ్ళీ రేట్లు తగ్గించేశాడు ఫ్రెండ్స్. అసలు ఏంటో ఒకళ్ళ తర్వాత ఒకటి బాగుందిలే ఒక యాప్ అనుకుంటే మళ్ళీ ఇంకో రెండో యాప్లో తగ్గించేస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు అసలుకి. ఇంతకుముందు 5 కిలోమీటర్కి 105 రూపాయలు 110 రూపాయలు ఇచ్చాడు మొన్న 4 రోజుల ముందు. ఇప్పుడు మళ్ళీ 5 కిలోమీటర్ 90 రూపాయలు 95 రూపాయలు ఇస్తున్నాడు. ఏంటో ఎందుకు తగ్గించేస్తున్నారో అర్థం కాదు అసలుకి. గ్యాస్ రేట్లు ఏమైనా తగ్గుతున్నాయా పోనీ తగ్గించేస్తానికి? ఓలా బుకింగ్లు ఏమో యాక్సెప్ట్ కావు అసలుకి. మరీ దారుణంగా ఉంటున్నాయి అసలుకి. ఆ ర్యాపిడోలో కూడా రేట్లు తగ్గించేస్తున్నాడు. ఇలా అయితే ఏం తోలుతాం ఇంకా. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. దేవుడి దయ వల్ల అందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరికీ క్షేమంగా ప్రయాణాల్లో తోడుకుండాలని, అందరికీ టార్గెట్లు అవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బందులు, కస్టమర్లతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ప్రయాణం సాఫీగా సాగిపోయి సాయంత్రానికి అందరి టార్గెట్లు అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా పోతే సో ఫ్రెండ్స్, మనం డ్యూటీలో ఇప్పుడు ఇంత టైం, ఇప్పుడు మెయిన్ సమ్మర్లో వచ్చేసి మనం ఎండాకాలం మనకి కిరాయిలు అంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మనకి కిరాయిలు పడుతున్నాయి కానీ చెప్పేసి ఎండ కూడా లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటే, మొన్న మా గ్రూప్లో ఒక బ్రదర్కి కింద నుంచి క్యాలిఫ్లవర్లు వచ్చేసింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాటిని కట్ చేయించడానికి కానీ లేకపోతే మెడిసిన్కి కానీ దగ్గర 40,000 50,000 అవుతాయి అన్నారట. ఎందుకు అవసరమా చెప్పండి? అదేదో మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉండి మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకొని చల్లపూట తొలగండి ఎంత బాగుండే చెప్పు. నాకు ఆ ప్రాబ్లం నాకు స్టార్టింగ్లోనే వచ్చింది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే నేను క్రీము వాడానమాట, మెడిసిన్ వాడాను, తగ్గిపోయింది నాకు దేవుడి దయ వల్ల. దాని తగ్గట్టుగానే మజ్జిగ కొబ్బరి నీళ్ళు కూడా తాగుతూ ఉండాలి. ఎంతసేపు మన కిరాయిలు చూసుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాటికి 40,000 డబ్బులు 50,000 డబ్బులు ఖర్చు అవుతుంది. మళ్ళీ 1-2 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఎంత నరకం. ఏదైనా రావచ్చు కానీ ఫైల్స్ మటుకు రాకూడదు ఫ్రెండ్స్. వస్తే చాలా నరకం. అది అనుభవించాలకి తెలిసిద్ది. ఆ బాధ చాలామందికి ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, కిరాయిలు ఎంత ముఖ్యం మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మన ఆరోగ్యం తర్వాత ఏదైనా సరే, మనం ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా చేయగలం. అందుకని దయచేసి ఆటో సోదరులు ఎవరైనా తోలే వాళ్ళు ఉంటే సమ్మర్లో రెస్ట్ తీసుకొని చల్లదనం పూట తోలుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. చల్లదనం వస్తువులు మన బాడీ కూల్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం తోలేదే ఆటో హీట్ బాగా వేడి అనమాట, ఓవర్ హీట్ చేస్తుంది. దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకొని పాటించండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చి 10:17 అయితే అయింది. ఊబర్ ఆన్ చేసా. ఇప్పుడు ఓలా కూడా ఆన్ చేద్దాం. ఇదిగోండి, ఓలాలో ఒక బుకింగ్ వేసని చెప్పాను కదా, ఇదే ఒక బుకింగ్. డీటెయిల్స్ కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, 176 రూపాయలు. నిన్న మనం 3 బుకింగ్లు వేసాం ఓలాలో. ఇదిగోండి, ఇన్సెంటివ్ కూడా ఏం కొట్టలేదు. 3 బుకింగ్లు వేసాం. 17వ తారీఖు, 16వ తారీఖు కూడా 4 బుకింగ్లో 4 బుకింగ్లు వేసాం అన్నమాట. అది ఫ్రెండ్స్, చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. ర్యాపిడో ఆన్ చేద్దాం అనుకున్నా కానీ వద్దులే ర్యాపిడో. అసలుకి మరీ తక్కువ 3 ప్లాట్ఫామ్ ఛార్జ్ 65 రూపాయలు కట్టాలంటే భారంగా ఉంది నాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, వర్షం చూడండి లైట్గా పడతా ఉంది. మెయిన్ రోడ్డు మీద కూడా చెట్టు కింద ఉన్నాం కాబట్టి నాకు తెలియట్లేదు. మెయిన్ రోడ్డు మీద కూడా బాగానే పడుతుంది. పెద్దది అవ్వచ్చు అనుకుంటున్నా వర్షం పెద్దదైతే మనకు కిరాయిలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆటోమేటిక్గా ర్యాపిడో బైకులు బుక్ చేయడం ఆపేస్తారు, మనకు కిరాయిలు పెరుగుతాయి. చూద్దాం సాయంత్రానికి ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. బుకింగ్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి. ఇప్పుడు బుకింగ్ వచ్చింది 180 రూపాయలు బుకింగ్. ఓలాలో 2 బుకింగ్లు వేసా అనమాట. ఓబర్లో 2 బుకింగ్లు వేసా. ఇదిగోండి, ర్యాపిడోలో 2 బుకింగ్ వేసా. మనకి ఇప్పుడు వాటికి 1000 రూపాయలు కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ టార్గెట్.
బుకింగ్స్ చాలా డల్గా ఉన్నాయి. మనం ప్రజెంట్ నారాయణపురం ఖాళీలో ఉన్నాం అనమాట. 800 అంత అయింది. టైం అయితే 3:06 అయింది ఫ్రెండ్స్. కాసేపు ఎండ కాసేపు వర్షం అలా పడుతుంది చూడండి. కాసేపు ఎండ కాసేపు వర్షం అలా ఉంది వాతావరణం. అది ఫ్రెండ్స్, ఇప్పుడు బుకింగ్ వచ్చింది కదా, ఓలా బుకింగ్ 180 రూపాయలు బుకింగ్. 1.5 కిలోమీటర్ అని చూపించాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1.5 ఉంది కరెక్ట్గా. పికప్ చేసుకుందాం. 180 రూపాయలు బుకింగ్ ఇది ఓలా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం అయితే ఎగ్జాక్ట్గా 9:30 అయితే అయింది ఫ్రెండ్స్. నేను ఇంకా ఆపేసా. ప్రజెంట్ మనం కంట్రీకి దగ్గర ఉన్నా, ఇంటికి దగ్గరలో. ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఓలా ఊబర్ ర్యాపిడోలో 3 ఇట్లు అయితే రైడ్స్ వేసా చూడండి. 872 అయితే మనకు ఊబర్లో అయింది. ఎన్ని బుకింగ్ ఎంత, ఏ బుకింగ్ ఎంత అంత డీటెయిల్స్ చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మంగళగిరి నుంచి విద్యాధరపురం అంటే భవానీపురం వచ్చారనమాట. అంతా 17 కిలోమీటర్లు. 17 కిలోమీటర్కి మనకి 245 రూపాయలు అయితే ఇచ్చాడు. మామూలుగా అయితే 17 కిలోమీటర్ 260 అలా రావాలి. తర్వాత ఒకటి 1.7 బుకింగ్ 71 రూపాయలు ఒకటి వేసాం. తర్వాత 800 మీటర్ 71 ఇంకోటి వేసాం. తర్వాత 12.600 మీటర్ 192 ఇదో బుకింగ్ వేసాం అనమాట. తర్వాత 6.8కి 121. తర్వాత 191కి 12.800 మీటర్కి 191. ఇంతే ఫ్రెండ్స్, ఇది నిన్నటిది. ఇంకా మొత్తం ఎన్ని బుకింగ్లు? 6 బుకింగ్లు ఫ్రెండ్స్. 6 బుకింగ్లకి 872 రూపాయలు అయితే అయింది. ఇందులో ర్యాపిడోలో వచ్చి 2 3 వేసినట్టు 4 బుకింగ్లు వేసాను ఫ్రెండ్స్. 4 బుకింగ్లకి 572 రూపాయలు అన్నమాట. ఇదిగోండి, ఈ కిలోమీటర్ మరి రావట్లేదు, ఓన్లీ అమౌంట్ బట్టుకు వస్తుంది. 4 బుకింగ్లకి 574 రూపాయలు అయితే వచ్చింది మనకి. ఓలాలో కూడా చూపిస్తాం మీకు. ఓలాలో కూడా 4 బుకింగ్లు వేసాను అనమాట. 4 బుకింగ్లు డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, మనం మంగళగిరి వెళ్ళిన బుకింగ్ అనమాట ఇది. అయ్యప్ప నగర్ నుంచి మంగళగిరి వెళ్తే 254. రిటర్న్లో ఊబర్ బుకింగ్ వచ్చింది, 1.5 గంట వెయిట్ చేస్తే. తర్వాత 180 రూపీస్ ఒకటి, తర్వాత 111 ఒకటి, తర్వాత 176 మనకు పొద్దున పూట బోనీ కిరాయి. నొన్న నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి బోనీ కిరాయి అనమాట ఇది. అంతే, 4 బుకింగ్లు వేసాం మనం ఓలాలో. ఇన్సెంటివ్ మటుకు కొట్టలేదు ఫ్రెండ్స్, కొట్టలేకపోతున్నాం. చిన్నవి వస్తున్నాయి కానీ పికప్ ఎక్కువ, డ్రాపింగ్ తక్కువ వస్తున్నాయి. అందుకని నాకు కొట్టబుద్ధి కావట్లేదు. మామూలు కిరాయిలు అయితే ఒక్కటి కూడా వేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు. టోటల్ వేద్దాం మొత్తం. ఊబర్ ర్యాపిడోలో 574 ప్లస్ ఊబర్లో వచ్చి 872 ప్లస్ ఓలాలో వచ్చి 254 180 254 ప్లస్ 180 ప్లస్ 111 176 111 ప్లస్ 176. ఓ, టార్గెట్ రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. టార్గెట్ అవ్వలేదు అనుకున్నా. 21:67 అయితే అయింది మనకి. పొద్దున ఎగ్జాక్ట్గా 9:30కే మనం బుకింగ్ తీసుకున్నాం, ఓలా బుకింగ్. చూపిస్తా చూడండి. 10:02 అయిందంటే మనం కరెక్ట్గా 9:30కి నొన్నలో ఎక్కించుకున్నాం. 10:02 కల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి దింపాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కరెక్ట్గా 9:30 టు నైట్, ఇప్పుడు 9:30 అయింది కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 అవర్స్ అయితే ఆన్ డ్యూటీలో ఉన్నాం. మధ్యాహ్నం ఇంటికి కూడా ఎలా బయటే భోంచేసాను ఫ్రెండ్స్. ఇందులో మెయింటెనెన్స్ ఉంటుంది కదా, 350 రూపాయలు అద్దె, 400 రూపాయలు గ్యాస్ అయితే అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ మధ్యాహ్నం కిరాయిలు లేక అటు ఇటు తిరుగుతూనే ఉన్నా తెగా. ఇప్పుడు భవానీపురం నుంచి ఖాళీగా వచ్చానమాట. బుకింగ్స్ బాగా డల్గా ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద కిరాయిలు పడబట్టి మంగళగిరి అప్ అండ్ డౌన్ నాకు టార్గెట్ అయింది, లేకపోతే అయ్యేది కాదు ఈరోజు టార్గెట్. 400 గ్యాస్ తీసేస్తే
ఒక 80 రూపాయలు నాకు భోజనానికి అయితే ఖర్చు అయింది ఫ్రెండ్స్. బయట భోంచేసా, అది కూడా కిచిడీ తిన్నాను అన్నమాట. భోజనం తినాలంటే 130 రూపాయలు అని చెప్పేసి తగ్గించుకున్న ఖర్చు. 80 రూపాయలు భోజనం తీసేస్తే 3 65 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ తీసేయాలి. 1272 రూపాయలు. ఆ 22 రూపాయలు టీ ఖర్చులు తీసేయండి. తీసేస్తే మనకి ఓవరాల్గా 12 గంటలు కష్టపడితే గంటకు 100 రూపాయలు చొప్పున 1200, ఒక 50 రూపాయలు టిప్ అనుకోండి, గంటకి 100 రూపాయలు చొప్పున వచ్చినాయి అన్నమాట. లేకపోతే గంటకి 105 రూపాయలు చొప్పున వేసుకోండి. లేకపోతే ఇది మనం 12 గంటలు కష్టపడితే. సో ఫ్రెండ్స్, నాకైతే మటుకు పొద్దున్నుంచి సాయం దాకా లైన్లో ఉంటే ఈ హీట్ వచ్చేసి నాకు ఎక్కడ క్యాలీఫ్లవర్లు వచ్చేస్తాయి, నాకు భయం వేస్తుంది. మధ్యాహ్నం రెస్ట్ తీసుకోండి తిరిగితే. ఇంటికి వెళ్ళాలంటే మా ఇంటికి 10 కిలోమీటర్ ఖాళీగా వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం బుకింగ్ పడతాయో లేదో తెలియదు. అందుకని నేనేం ఈరోజు ఇంటికి వెళ్ళకుండా మా బయటే తినేసాను అనమాట. ఖాళీగా వెళ్తాను ఇంటికి అంత దూరం అని చెప్పేసి. నాకు భయం వేస్తుంది ఎక్కడ కాలీఫ్లవర్లు వస్తాయని. జాగ్రత్తగా అవసరమైతే వైర్ సీట్ అన్నా వేయించుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా. లేకపోతే మనం ఇలాగ ఉంటే మటుకు తొందరగా వచ్చేస్తాయి కాలీఫ్లవర్లో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.